పెద్ది సినిమా టీం తో కలిసి అద్భుతమైన ప్లాన్ వేసిన డ్రాగన్ సినిమా టీం. ఆ ప్లాన్ ఏంటో కొద్దిసేపు అయిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మరొక ఎక్సైటింగ్ అప్డేట్ అయితే ఉంది. ఆ అప్డేట్ ఏంటంటే జనరల్ గా ప్రశాంత్ నీల్ గారి నుండి ఒక సినిమా వస్తుందంటే, మరి ముఖ్యంగా ఆయన నుంచి ఒక సినిమా ట్రైలర్ కట్ లేకపోతే గ్లిమ్స్ వస్తుందంటే మనం కామన్ గా చూసేదేంటి, ఫీల్ అయ్యేదేంటి, గూస్ బంప్స్. ఇంకా అది అందరూ చెప్పేదే. అది కాకుండా ఇంకొక కామన్ పాయింట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఇంగ్లీష్ డైలాగ్స్. మీరు KGF 2 టేజర్ ట్రైలర్ చూసుకున్నా, సలార్ ఫస్ట్ గ్లిమ్స్ అలాగే ట్రైలర్లో చూసుకున్నా మంచి మంచి ట్రెండ్ అయ్యే ఇంగ్లీష్ డైలాగ్స్ అయితే ఉంటాయి. అంటే అన్ని లాంగ్వేజెస్లో కలిపి మ్యాక్సిమం ఒకే గ్లిమ్స్ని అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే KGF 2 టైంలో అలాగే సలార్ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ టైంలో అయితే రిలీజ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ యంగ్ టైగర్ NTR గారి డ్రాగన్ సినిమాకి కూడా అదే ట్రెండ్ అయితే రిపీట్ అవబోతుంది. ఒక్కసారి ఇచ్చుకోండి, ప్రశాంత్ నీల్ గారిచే రాయబడిన గూస్ బంప్స్ తెప్పించే ఇంగ్లీష్ డైలాగ్స్ తో మన యంగ్ టైగర్ NTR గారికి ఎలివేషన్ పడతా ఉంటే, దానికి తోడు రవి బసూర్ గారు అదిరిపోయే BGM యాడ్ అయితే, ఈ రెండింటికి తోడు మన యంగ్ టైగర్ NTR గారి మ్యాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కనుక యాడ్ అయితే నిజంగా అది ఊహించుకుంటేనే నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఈ రేంజ్ గ్లిమ్స్ని మనం మే 20వ తారీఖున మనం అయితే చూడబోతున్నాం. ఇంకా ఈ సినిమా టైటిల్ కూడా మ్యాక్సిమం డ్రాగన్ అనే ఉంటుంది. మరి డ్రాగన్ గా యంగ్ టైగర్ NTR గారు ఎలా కనపడబోతున్నారు? ఆ డ్రాగన్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, డ్రాగన్ కి పెద్ద పెద్ద రెక్కలు అయితే ఉంటాయి, నోట్లో నుంచి ఆ ఫైర్ అయితే వస్తూ ఉంటుంది. మొత్తం ఒక డ్రాగన్ వచ్చిందంటే అలా కమ్మేస్తుంది అనమాట. అంటే ఆ టైపు మైండ్ సెట్ ఉన్న క్యారెక్టరైజేషన్ లో మన యంగ్ టైగర్ NTR గారిని నాకు తెలిసి ప్రశాంత్ నీల్ గారు అయితే చూపిస్తారు. అందుకే ఈ సినిమాకి ఆ పేరు అయితే పెట్టుంటారు. నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్, ఈ సినిమా గురించి ఫుల్లీ ఎక్సైటెడ్ అనమాట. మామూలు ఎక్సైటెడ్ కాదు. సింహాద్రి సినిమా అనేది అప్పట్లో ఒక చరిత్ర. ఆ సింహాద్రి సినిమా తర్వాత ఇప్పటివరకు యంగ్ టైగర్ NTR గారి కెరియర్లో ఆ రేంజ్ మాస్ బొమ్మ, ఆ రేంజ్ మాస్ హిస్టీరియా క్రియేట్ చేసిన సినిమా అయితే రాలేదు. ఖచ్చితంగా ఆ సింహాద్రి క్రియేట్ చేసిన చరిత్రని ఈ డ్రాగన్ అయితే రిపీట్ చేస్తాని నా ప్రగాఢ నమ్మకం. ఇంక ఇది పక్కన పెడితే డ్రాగన్ సినిమా టీం వాళ్ళు పెద్ది సినిమా టీంతో కలిసి చేసిన ప్లాన్ ఏంటి, ఈ డౌట్ అయితే మీకైతే ఉండొచ్చు. అదేంటంటే పెద్ది సినిమా నెక్స్ట్ June 4th అయితే రిలీజ్ అవుతుంది. మీరు చూసుకుంటే పెద్ది సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్లో, ఈ డ్రాగన్ సినిమాకి కూడా ప్రొడ్యూసర్లు వాళ్ళే. ఇప్పుడు మే 20వ తారీఖున ఈ డ్రాగన్ సినిమా గ్లిమ్స్ ఫస్ట్ గ్లిమ్స్ అయితే మన ముందుకైతే వస్తే, ఆ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో కట్ ఏదైతే ఉందో పెద్ది June 3 ఈవినింగ్తో షోలు అయితే స్టార్ట్ అవుతాయి కదా, ఆ షోలకి ఈ డ్రాగన్ సినిమా గ్లిమ్స్ని అయితే అటాచ్ చేసి రిలీజ్ చేసే ప్లానింగ్లో అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఉన్నారు. ఎలాగో గ్లిమ్స్ అదిరిపోద్ది, సోషల్ మీడియానైతే ఖచ్చితంగా షేక్ చేసిద్ది. దానికి తోడు పెద్ది సినిమా రిలీజ్ కూడా చాలా భారీ ఎత్తున అయితే ఉండబోతుంది. ఆ పెద్ది సినిమా ప్రింట్లకి ఈ డ్రాగన్ సినిమా గ్లిమ్స్ని అటాచ్ చేస్తే ఎక్కడెక్కడో ఉన్న ఆడియన్స్కి కూడా ఆ సినిమా తాలూకా కంటెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ డ్రాగన్ తాలూకా ఆ వేడి ఏదైతే ఉందో అదైతే చేరిద్ది. నిజంగా ఇదైతే చాలా అంటే చాలా మంచి ప్లాన్ అని నేనైతే చెప్తాను. అందులోనూ రామ్ చరణ్ గారి సినిమాకి NTR గారి గ్లిమ్స్ అటాచ్ చేయటం ఏదైతే ఉందో, ఇది చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట. ఇది ఖచ్చితంగా జరిగి తీరాలా అని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.